హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా పీక్స్కు చేరింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. రేపు జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు టికెట్లను ఆకాశానంటే ధరలకు విక్రయిస్తూ క్రికెట్ ప్రేమికుల జేబులకు భారీ గండి కొడుతున్నారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 2 సమీపంలో ఈ బ్లాక్ టికెట్ల అమ్మకాలు బహిరంగంగానే కొనసాగుతుండడం గమనార్హం. అసలు ధర 1000 రూపాయలు ఉన్న సాధారణ టికెట్ను ఏకంగా 10,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నారు. ఇక 10,000 రూపాయల విలువైన ప్రీమియం టికెట్లనైతే ఏకంగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముందే పెద్ద సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకున్న ఒక ముఠా మ్యాచ్కున్న క్రేజ్ను క్యాష్ చేసుకుంటోంది. ఆన్లైన్లో టికెట్లు దొరక్క నిరాశలో ఉన్న అభిమానులు చేసేదేమీ లేక బ్లాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ అయ్యారు. స్టేడియం చుట్టుపక్కల నిఘా పెంచిన పోలీసులు ఎలాంటి అక్రమ విక్రయాలకు పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. तुम फोन बुक कर तुम्हारा टिकट बुक करे ಇದಕ್ಕೆ ಇಲ್ಲಿ ದಾಂట్లో ಓಪನ್ ಬಂದಿದೆ ಬ್ರೋ ಟಿಕೆಟ್ వచ్చేసరికి కింద ఓపెన్ లే ఒకటేసారి ట్రాన్స్ఫర్ ఇంకోసారి కాదు అది మంచి పద్ధతి. ఇప్పుడు నేను పంపించలేను ఈయన పంపించలేదు. మీకు మా నంబర్ 9989 టికెట్స్ అప్పుడు तुम फोन बुक कर तुम्हारा टिकट बुक करे ಇದಕ್ಕೆ ಇಲ್ಲಿ ದಾಂట్లో ಓಪನ್ ಬಂದಿದೆ ಬ್ರೋ ಟಿಕೆಟ್ వచ్చేసరికి కింద ఓపెన్ లే ఒకటేసారి ట్రాన్స్ఫర్ ఇంకోసారి కాదు అది మంచి పద్ధతి. ఇప్పుడు నేను పంపించలేను ఈయన పంపించలేదు. మీకు మా నంబర్ చూస్తున్నాం. బ్లాక్ టికెట్ల దందా ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 2 సమీపంలో ఈ బ్లాక్ టికెట్ల అమ్మకాలు బహిరంగంగానే కొనసాగుతుండడం గమనార్హం. అసలు ధర 1000 రూపాయలు ఉన్న సాధారణ టికెట్ను ఏకంగా 10,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నారు. ఇక 10,000 రూపాయల విలువైన ప్రీమియం టికెట్లను అయితే ఏకంగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీళ్ళు ముందే పెద్ద సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకున్నటువంటి ఒక ముఠాను గుర్తించారు. మ్యాచ్కున్న క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్గా ఇది ఎవరు గుర్తించారు బ్లాక్ టికెట్ల దందా జరుగుతోందని? పోలీసుల వెర్షన్ ఏంటి అసలు? అలాగే ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ప్రస్తుతం అయితే కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది రమణ. ఉప్పల్ స్టేడియం వద్ద ఎస్ఓటి పోలీసుల పహారా ఉన్నది. ఎస్ఓటి పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కొందరు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారని గుర్తించారు. గేట్ నెంబర్ 2 వద్ద బహిరంగంగానే టికెట్లు అమ్ముతూ ఉన్నారు. సో హైదరాబాద్ లో ఐపీఎల్ చివరి మ్యాచ్ కావడంతో ఇక చేసేదేం లేక కొందరు క్రికెట్ అభిమానులందరూ కూడా బ్లాక్ లో కొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదునుగా భావించినటువంటి కొందరు బ్లాక్ లో 1000 రూపాయల టికెట్ ని 10,000కి విక్రయిస్తున్నారు. వారిని కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మల్కాజ్గిరి పోలీసులు చెప్తున్నారు. సో అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయాలు మీడియా ద్వారా తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో బ్లాక్ దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. సో చాలా మంది క్రికెట్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. సో వారందరూ కూడా బ్లాక్ లో టికెట్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో 10,000 రూపాయల టికెట్ ను 1,00,000 కమ్ముతారంటే అర్థం చేసుకోవచ్చు ఇక ఎంత డిమాండ్ ఉన్నదో. చివరి మ్యాచ్ కావడంతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చివరి మ్యాచ్ హైదరాబాద్ లో కావడంతో ఇంకా కొన్ని మ్యాచ్లు ఉన్నప్పటికీ హైదరాబాద్ లో చివరి మ్యాచ్ కావడంతో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ లో మ్యాచ్ వీక్షించేందుకు. దానిలో భాగంగా కొందరికి బ్లాక్ లో టికెట్స్ ని
అమ్ముతున్నారు. సో ఇది ఎవరి ఆధారంలో జరుగుతుంది, మరి వాటి టికెట్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం కూడా కొంత విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నప్పుడు గుర్తించి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఆ టికెట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా Yes. విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కానీ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. Okay. ఏదేమైనా సరే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇంకా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారనే సమాచారం మాత్రం ఇంకా ఉంది. సో ఇంకా మరి చూడాలి ఎవరెవరు అమ్ముతున్నారు ఏంటి అనేది కూడా కొందరు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. మీకు మా నంబర్ 99